Hi, welcome to my channel. We were discussing about tenses and లాస్ట్ టైం మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చెప్పుకున్నాము. దాని అసర్టివ్ ఫామ్ ఇప్పుడు ఇంట్రాగేటివ్లోకి నెగటివ్లోకి ఎట్లా మార్చాలో చెప్పుకున్నాము. మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన స్ట్రక్చర్ తెలుసు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. సో V3 అనేది వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, హ్యాడ్ అనేది కామన్గా వచ్చే హెల్పింగ్ వర్బ్, అండ్ దెన్ ఎస్ సబ్జెక్ట్ అనేది మనకు పర్సనల్ ప్రొనౌన్స్. ఇక ఐ హ్యాడ్ గాన్ అనే వాక్యాన్ని ఇంటరాగేటివ్లోకి మార్చాలంటే హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ని ఐ ముందర అంటే సబ్జెక్ట్ ముందర పెడితే సరిపోతుంది. హీ హ్యాడ్ సీన్, హ్యాడ్ ఈ సీన్ అతడు చూశాడా? ఐ హ్యాడ్ సీన్ నేను చూశాను. హ్యాడ్ ఐ సీన్ నేను చూశానా? షీ హ్యాడ్ ఆల్రెడీ గాన్ ఆమె ఆల్రెడీ వెళ్ళిపోయింది. హ్యాడ్ షీ ఆల్రెడీ గాన్ ఆమె ఆల్రెడీ వెళ్ళిపోయిందా? ఇట్లా అనమాట. సో హ్యాడ్ అనేది సబ్జెక్ట్ ముందు పెడితే దట్ బికమ్స్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇక నెగటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ అని చేరిస్తే అది నెగటివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ సీన్ హిమ్ బిఫోర్, నేను అతన్ని ఇంతకుముందు చూశాను. ఐ హ్యాడ్ నాట్ సీన్ హిమ్ బిఫోర్, నేను ఇంతకుముందు అతన్ని చూడలేదు. వీ హ్యాడ్ మెట్ హిమ్ ఎర్లియర్, మేము అతన్ని ఇంతకుముందు కలిసాము. వీ హ్యాడ్ నాట్ మెట్ హిమ్, మేము అతన్ని కలవలేదు. సో హ్యాడ్ నాట్ అనే వస్తుంది. ఐ హ్యాడ్ నాట్ సీన్ హిమ్, వీ హ్యాడ్ నాట్ సీన్ హిమ్, వీ హ్యాడ్ నాట్ మెట్ హిమ్, దే హ్యాడ్ నాట్ డిస్కస్డ్, షీ హ్యాడ్ నాట్ డిమాండెడ్, దే హ్యాడ్ నాట్ డివైడెడ్. సో ఇట్లా హ్యాడ్ నాట్ అని వస్తుంది. నెగటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెడితే సరిపోతుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర పెడితే అది ఇంట్రాగేటివ్ అవుతుంది. చివరికి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. దిస్ ఈజ్ అబౌట్ చేంజింగ్ ఆఫ్ అసర్టివ్ సెంటెన్స్ ఆఫ్ ఏ పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఇంటూ ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్. హోప్ యూ లైక్ ఇట్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. మనము ఇంకొక వీడియోలో సింపుల్ పాస్ట్కి పాస్ట్ పర్ఫెక్ట్కి ఉండే తేడా ఏంటో చూద్దాము. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి అండ్ వీలైతే ఎవరికైనా టీచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అలాట్.